దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 37వ కీర్తన దావీదు ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడతాడండి. ఏంటంటే దావీదు జీవితంలో ఎన్నో పోరాటాల మధ్య, ఒడిదుడుకుల మధ్య తన పక్కనున్నటువంటి వారి యొక్క మధ్యలో నలిగిపోతున్నటువంటి పరిస్థితి. శత్రువులు ఎక్కువ దావీదుకి. అయితే ఆ శత్రువుల కపటోపాయములన్నిటినీ ఆ శత్రువులు వారు కీడు చేస్తుంటే వారికి కీడు బదులుగా కొన్ని మంచి కార్యాలు కూడా దావీదు చేశాడండి. అందుకే అంటాడు 27వ వచనంలో, కీడు చేయుట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదు. అందుకే దావీదు 70 సంవత్సరాలు బ్రతికాడు, కానీ 50 సంవత్సరాల దాకా 40 సంవత్సరాల దాకా ఆయన రాజ్యం పరిపాలన చేశాడు. ఎందుకు ఈ విషయాలు గుర్తు చేస్తున్నానంటే, ఒక వ్యక్తి జీవితంలో కీడు చేయడం మానేస్తాం, బాగానే ఉంది, కానీ మంచి చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఇది మనం ఇంకొకరికి హాని కూడా చేయం, కొంతమంది అయితే మేలు కూడా చేయం. ఇది చాలా ఘోరం. నువ్వు నేను మనము ఒక్కొక్కసారి ఎవరికి సహాయం కూడా చేయం. ఎందుకు ఈ సహాయం చేస్తే ఏదైనా పొరపాటు జరుగుతుందేమో అని చెప్పి భయపడతాం. కానీ దావీదు అలా కాదు. తన దగ్గర ఉన్నటువంటి 450 మంది 430 మంది దాకా అసమాధానంతో ఉన్నటువంటి వారు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, అప్పుల్లో ఉన్నటువంటి వారు, సమాధానం లేనటువంటి వారు, అలాగే నిరుత్సాహము నిస్పృహ, వారు దేశంలో బ్రతకలేక దావీదుతో ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. వారందరికీ నాయకుడిగా ఉన్నాడు. వారితో చెప్తున్నటువంటి మాటలు ఇవి. కీడుకు ప్రతి కీడు ఏమి చేయొద్దు, కానీ నువ్వు మేలు చేయాలి. ఇది చాలా కష్టం కదండి. కాబట్టి ఒక క్రైస్తవుడు, ఒక క్రీస్తుని కలిగినటువంటి వాడు, యేసుప్రభు కూడా చాలా సందర్భాల్లో మనకు బాగా తెలిసినటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి. ఈ చెంప మీద కొడితే ఈ చెంప మీద చూపించడం, ఇవన్నీ పెద్ద పెద్ద నాయకులు అవన్నీ పాటించారు, ఆశీర్వదించబడ్డారు. కాబట్టి దేవుడు ఆయన్ని సిలువలో కూడా దూషించినప్పుడు ఒక మాట అన్నాడు, తండ్రి వీరేం చేయించున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించండి. కాబట్టి దేవునికి వాళ్ళ మీద కోపం ఏదన్నా వస్తుందేమో. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని వారు దూషించినందువలన, వారు అవమానం యేసుక్రీస్తుని చేసినందువలన వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుందేమో అని యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేశారు, తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి. అంటే ఫర్గివ్నెస్ అనేది, క్షమించడం అనేది ఒక ఆయుధం లాంటిది అన్నమాట. గాయపరిచినటువంటి హృదయాన్ని, మన శరీరాన్ని అవమానం దెబ్బలు కొట్టినటువంటి వారిని క్షమించడం అంటే చాలా కష్టం కదా. శరీరం మీద కొడితే నొప్పి పుట్టి గాయమై ఆ గాయం మానిపోతుంది. కానీ హృదయంలో కొంతమంది హృదయాన్ని గాయపరుస్తారు మాటలతో. వారిని కూడా దేవుడు క్షమించాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారికి అలాంటి మనస్సు, మంచి మనస్సు ఉంది. ఈరోజు నీకు నాకు కూడా అలాంటి మనస్సు కావాలి. 34వ కీర్తనలో దావీదు ఇంకొక మాట అంటాడు, 14వ వచనం, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెదికి దాన్ని వెంటాడము. సౌలు రాజు చూడండి, ఆయన తరిమి 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 పట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఒక గృహలో దావీదు దాంకొని ఉంటే సౌలు రాజుకి దావీదుని వెతుకుతూ సైన్యాన్ని తీసుకొని వచ్చి ఒక ప్రాంతంలోకి వస్తే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గృహలో దావీదు ఉన్నాడు. సౌలు రాజుకి తెలియదు.
అక్కడ సంకాన వర్తికి వస్తుంది, అంటే బాత్రూమ్ వస్తుంది ఆయనకి. ఆయన వెళ్ళి ఆయన బాత్రూమ్ కూర్చుంటుండగా దావీదు యొక్క అనుచరులు అందరూ కూడా, అదిగో నీ శత్రువు దొరికాడు, నువ్వు పోయి ఆయన్ని చంపేయి అన్నప్పుడు, ఆయన నా ఏలినవాడు, నేను ఆయన చంపను, ఆయన నా రాజు, నా తండ్రి లాంటివాడు, ఆయన నేను చంపనని ఆయన సంకాన వర్తికి పోతున్నటువంటి ఆ బాత్రూమ్ పోతున్నటువంటి కూర్చున్నటువంటి ప్రదేశంలో ఆయన అంగీని కోసి ఆయన పూర్తి చేసుకొని బయటికి, ఆ గృహ బయటికి వచ్చిన తర్వాత ఆయన వస్త్రాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో రాజా, దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు, నేను నిన్ను ఏం చేయలేదు, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని, మిన్నలే లాంటి వాడిని, నేను దేనికి పనికిరానండి, నన్ను ఎందుకే ఇన్నిసార్లు తరిమి చంపాలనుకుంటున్నావు, దేవుడు నాకును నీకును మధ్య న్యాయం తీర్చును కాక అని దావీదు సౌలురాజుతో మాట్లాడినప్పుడు సౌలురాజు ఏడుస్తాడండి బిగ్గరగా. దావీదా నాయనా అంటాడు, ఈ పలుకులు నీవేనా అని చెప్పి, నువ్వు ఖచ్చితంగా ఇజ్రాయేలుకి రాజు అవుతావని దావీదుని సౌలురాజు దీవిస్తాడండి, ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా ఒక మాట సౌలురాజు చెప్తాడు, నువ్వు అపకారమునకు ఉపకారం చేశావు, నేను అపకారం చేస్తున్నటువంటి వాడిని, కానీ నువ్వు అపకారం చేయక ఉపకారం చేశావు, నువ్వు నాకంటే గొప్పవాడివి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేవుని మనసు. అందుకే అంటాడు ఈ 34వ కీర్తన, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెదికి దానిని వెంటాడము. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఒకవేళ నీకు చాలామంది శత్రువులు ఉండొచ్చు, నిన్ను బాధ పెట్టేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ వాళ్ళకి కీడు చేయొద్దు, మేలు చేయి, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి, ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలు నీ యొక్క మనస్సు వారికి మీరు దయచేయమని, క్షమించే మనస్సు దయచేయమని, వారిని ఎదుటి వారిని కీడు చేసేవారికి మేలు చేసేవాడుగా మమ్మల్ని మార్చమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.